అందరికీ నమస్కారము. టైగర్ క్రోకోడైల్ జూ పార్క్ చాలా బాగున్నది. ఇదైతే ముందట చెట్లు చూస్తేనే మస్తు డిజైన్గా కట్ చేశారు. లోపల కూడా అన్ని రకాల వింత వింత చెట్లు జంతువులు అన్నిటినీ చూడవచ్చు. ఇంకా ఇప్పుడైతే మేము బస్సు దిగి భోజనం అయితే చేసాము. భోజనం చేసిన తర్వాత ఇదంతా తిరిగి చూసాం. చాలా బాగుంది. తిరుగుడు అంటే ఇక చెప్పలేనంత తిరుగుడు ఉంటుంది ఇందులో. ఏదైనా ఎక్కడ పోయినా కానీ ఏది చూడాలన్నా కానీ తిరుగుడే, కిలోమీటర్ల కొద్దీ, మామూలు కాదు అసలు. ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క వింతలాగా ఉంటుంది. మనం ఒక్కొక్కటి పరీక్ష బట్టి చూడాలి. కానీ ఇంత పెద్ద చెట్టులో పైన ఉండే ఆకులు వేరు, మధ్యలో ఉండే చెట్లు వేరు. మళ్ళీ ఆ చెట్టు ఇంత లావు మొదలుంటుంది కదా. ఇంకా దాంట్లో మనము ఇక్కడ ఈ మాటలు కూడా విందాము. టైం 3 అయింది. ఇంకా ఇప్పుడైతే బంద్ అయిపోతుందట. మేమైతే లాస్ట్ మూమెంట్లో దిగాము బస్సు. మనము ఫ్లైట్ దిగి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఇవన్నీ చూసుకుంటూ బ్యాంకాక్ పోవాలి. ఈడ బాగానే ఉన్నాయి చూసేటివి మనకు. ఇంకా మనం ఫ్లైట్ దిగి ఇక్కడ చేరుకునే వరకు అయితే 12-2 అవుతుంది. కానీ మాకు కొంచెం 1 గంట లేట్ అయింది. ఇంకా భోజనం టైం అయింది కదా అని అందరికి హడావుడి అయిపోయింది. భోజనం చేశారు. ఇక్కడ అటుపక్క పులులు ఉన్నాయి, ఇలా తిరుగుతూ ఉన్నాయి. మనం భోజనం చేసే దగ్గరనే మంచిగా గ్లాసు ఇంత హైట్తోటి ఉంటుంది. వాటిని భోజనం చేసుకుంటూ చూడవచ్చు. ఇంక ఇవైతే ఎన్ని ఉన్నాయో వాటికి రూములు చూడండి ఎట్లున్నాయో, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టు. కొంచెం చెట్లు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం చీకటిగా ఉన్నది. మనం ఏది చూడాలన్నా కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే నిదానంగా అన్నీ తిరిగి చూడవచ్చు. ఇంకా ఇప్పుడు టైం అయిపోయిందని అయితే అంటూ ఉన్నారు. 3:30కే పార్కు బంద్ చేస్తారట. ఎందుకంటే అవన్నీ జంతువులు కదా, ఎప్పుడు ఎట్లుంటాయో తెలియదు. వాళ్ళకు కూడా చీకటి అయ్యేదాకా చూపించాలంటే కష్టమే అవుతుంది. ఇక దూరం నుండి పోయిన వాళ్ళకేమో మనకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. కొంచెం నిదానంగా అన్నీ చూసుకోవాలి. తొందరగా పొద్దున మనము 10 గంటలకల్లా ఆడ ఉండేటట్టు చూస్తే సాయంత్రం దాకా నిదానంగా మంచిగా చూసుకుంటూ తిరగచ్చు. కొంచెం ఉరుకులు పరుగుల్లాగా అయిపోయింది ఇది చూడడం. పిల్లలకు మంచిగా వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ నిదానంగా చూపించుకుంటూ పోతేనైతే వారం 10 రోజులు టైం తీసుకొని పోవాలి. మంచిగా ఒక్కొక్క కాడ కొంచెం టైం తీసుకుంటూ పిల్లలకు చెప్పుకుంటూ తిరిగిందంటే మనం పోయిన ఫలితం మంచిగా ఉంటుంది. ఈ హడావుడిగా ఉరికొచ్చుడు అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. చాలా బాగున్నది ఇక్కడైతే. అసలు మనకు ఎంతసేపు కూర్చున్నా కానీ రావాలని అనిపించదు. అన్ని రకాలు ఉంటాయి. వాటికి వాళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ మనం ముట్టుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళే మంచిగా పట్టుకొని మెడలేస్తారు, చూడడానికి అవకాశం ఇస్తారు. దగ్గర దాకా వెళ్ళి అన్ని రకాలు ఉన్నది ఈ పార్కులో అయితే. ఈ ఒక్క పార్క్ అని కాదు, చాలా పార్కులు, మనకు బీచ్లు, పడవలు, బోట్లు అన్నీ. ఇంకా చూడడం అంటే ఇక అవి చూడడానికే వచ్చినాం అన్నట్టుగా అలా ఉంటుంది. కొంచెం కన్ఫ్యూజ్ ఉండొచ్చు కానీ నిదానంగా చూడాలి. ఇంత తిరిగేసరికి కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు. పిల్లలు కొట్టుకుండాలి కానీ మంచిగా ఎంజాయ్ చేస్తారు. చూసినా కొద్దీ చూడాలనేలాగానే ఉంటుంది. ఇక మధు పెడదాము ఎందుకులే అనేలాగా ఉండదు. ఎక్కడ చూసినా ఒక వింత. ఇంకా మనం చూడాలి కానీ చాలా వీడియోస్ ఉన్నాయి. అప్పుడు కొంచెం చూసేద్దాము. మరీ పెద్దగా పెట్టినా కానీ చూడలేరు వీడియో. చాలే వాటికి అన్నట్టుగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా అట్లుంటుంది. అందుకే మేము కొంచెమే పెడతాము. ఇంకా మనకు 5 నిమిషాలు 6 నిమిషాల వీడియోలే పెడతాము. ఎక్కువ 10 నిమిషాలు 15 నిమిషాల వీడియోలు పెడతలేము. తప్పకుండా మా వీడియోస్ చూడండి. సమ్మర్లో పిల్లలకు కూడా ఇలా చూపించండి. వాళ్ళు అక్కడ దాకా పోయి చూడాలంటే టైం పడుతుంది. ఇంక ఇవన్నీ మీరు ముందు వీడియోలల్లో అక్కడ ఇక్కడ చూసారనుకో మంచిగా అర్థమైపోతుంది. అక్కడ పోగానే ఈజీగా మనం ఏమీ చూడకుండా డైరెక్ట్ పోయి అక్కడనే చూసినాం అనుకో కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉంటుంది. ఇట్లా కొన్ని వీడియోస్లో చూసి అక్కడ పోయి చూడగానే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇందులో చిన్న చేపలు ఉన్నాయి కానీ కనబడట్లేదు. ఇక నేనైతే ఒక దగ్గర కూర్చున్నా, మా సార్ తీసిన వీడియో. ఇందులో చిన్న చేపలు ఉన్నాయంట. ఏది ఖాళీగా ఉంచట్లేదు వాళ్ళు. పూల తొట్టి కూడా ఒక డిజైనే.
మామూలు తొట్టి ఉన్నది అన్నట్టు లేనే లేదు. ప్రతిదీ ఒక డిజైన్ కానీ, చెట్టు కానీ, వాటర్ కానీ, జాలీలు, వాళ్ళు ప్రతి చెట్టును ఎంత మంచిగా కట్ చేయడము, ఎక్కడ చూడు ఇంత చెత్త లేకుండా నీట్గా ఎన్ని చెట్లు ఉన్నా కానీ అట్లున్నది. మేమైతే పులిని పట్టుకొని కూడా ఫోటో దిగాము, చూద్దాం. ఓకే ఇదా ఓకే